జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్ చూస్తుంటే లేదంటే స్టేట్మెంట్ చూస్తుంటే నిరాశ నిస్పృహతో విమర్శ కోసం చేస్తున్న విమర్శలుగా చూడాల్సిందే తప్పితే దాంట్లో ఏమీ వాస్తవాలు లేవు అనేది వాస్తవం. అబద్ధాలు చెప్పడానికి కూడా నిస్సిగ్గుగా వారు చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా కనీసం ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేయలేని ఒక దివాలాకోరు ప్రభుత్వం ఇలా గతంలో పాలించింది. ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్న మాటలకు మహిళల నుంచి స్పందన రాలేదని, లేదంటే ప్రజల నుంచి స్పందన రాలేదని ఇలా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్కడున్న ప్రజల్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందనే విషయం. అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇలా రికార్డు స్థాయిలో పంట మీరు కట్టిన ప్రాజెక్టుల వల్ల వచ్చిందా? నాగార్జున సాగరో, శ్రీశైలమో, లేకపోతే ఏ ప్రాజెక్టుల వల్ల మీరు కట్టినాయో చెప్పండి. కాబట్టి మీ యొక్క అస్తిత్వం కోల్పోతున్న క్రమంలో ఏదో కేసీఆర్ను మెప్పించడానికో, లేకపోతే మిమ్మల్ని తిట్టినందుకు ఏదో దాన్ని నేను ఉన్నా అని చెప్పుకోవడానికి తప్పితే దాంట్లో ఏముంది మీ ప్రెస్ మీట్లో? కేవలం ఇలా కేసీఆర్ భజన పరుల యొక్క బాగు జరిగింది గత ప్రభుత్వంలో తప్పితే మరొకటి కాదు. ఈరోజు ప్రతి కార్యక్రమం ప్రజల కొరకు చేస్తున్న అంశాన్ని మీరు జీర్ణించుకోలేక చేస్తున్న అక్కసుతో చేస్తున్న స్టేట్మెంట్స్గా చూడాల్సిందే తప్పితే దీంట్లో కొత్తదనం ఏముంది? తుంగతుర్తి ప్రాంతానికి బునాదిగాని కాలువ కానీ, లేదంటే గంధమల్లతోని వచ్చే ప్రత్యామ్నాయ కాలువ కానీ, లేదంటే గతంలో దేవాదుల సంబంధించిన ప్రాజెక్ట్, అది కాంతనపల్లి నుంచా లేకపోతే ఇతరత్ర ఎక్కడి నుంచి అయినా సరే తీసుకురావాల్సిన పరిస్థితి గత 9 సంవత్సరాల్లో ఉండే. ఇప్పటి వరకు తుంగతుర్తికి సంబంధించి ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి మిడ్ మానేరు నుంచి వచ్చే నీళ్ళనే ఇలా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కి ఇచ్చి దాన్ని మేము తెచ్చినామని చెప్పి ఇన్ని రోజులు గఫాలు కొట్టుకున్న పరిస్థితి. ఈరోజు కాళేశ్వరం వల్లనే మొత్తం తుంగతుర్తి, సూర్యాపేట కాదు కోదాడ, హుజూర్ నగర్ వరకు కూడా పోయినామన్న నీళ్లు పెట్టినామన్న పరిస్థితి. కానీ వాస్తవానికి ఒక చుక్క నీళ్లు రాకున్నా ఈరోజు రికార్డు స్థాయి పంట వచ్చింది. చూసుకోండి నల్గొండ జిల్లాలో. కాబట్టి రాజకీయాలు కేవలము పదవులతోనే మేము వెలగబెడతామని అంటే వాళ్ళకు, మీలాంటి నాయకులకు ఇది సరిపోతుంది తప్పితే రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరంతరం ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క శ్రమ కానీ, వారు అటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కానీ, ఇటు పౌర సరఫరా శాఖ మంత్రిగా కానీ వారు చేస్తున్నది కూడా రేషన్ కార్డులతో పాటు ఇలా బియ్యం కూడా ఇచ్చి అన్ని సరుకులు వచ్చేటట్టుగా చేస్తున్న పరిస్థితి. ఇలా వారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చిన్న నీటి మధ్యతర పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు డిజైన్ జరుగుతున్నది ఒకసారి చూసి తెలుసుకుంటే మంచిదని చెప్పి మిత్రునికి హితవు. ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్స్ కొంత నీకు మానసికంగా బాధ కలిగించి ఉండొచ్చు, కాదనలేదు. కానీ ముఖ్యమంత్రిని మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది కానీ, మీ నాయకత్వం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది కానీ ఒకసారి సరిచూసుకోండి. మీరు మాట్లాడితేనేమో రాజకీయము, ఇతరులు మాట్లాడితే అది బూతు అవుతున్న పరిస్థితి. ఇలా మీ పార్టీ లేకపోతే మీ పార్టీ నాయకులను మించిన బూతు మాటలు మాట్లాడేటోళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే మీరు ఒకసారి సరిచూసుకోండి. బూతులకు బ్రాండ్ అంబాసిడరే కేసీఆర్ అయ్యిండు. ప్రపంచంలోనే తెలుగు తెలిసిన ప్రతి ఒళ్లకు ఎవరు బూతు రాజా అంటే కేసీఆర్ అనే స్థితికి వచ్చింది. అలాంటిది ఇలా మర్యాదపూర్వకంగా మందలిచ్చినా మీకు బూతు లెక్క కనబడితే మనమేం చేసేది లేదు. కానీ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి గారి సమగ్ర ప్రణాళిక ఒకసారి చూసి తెలుసుకొని మాట్లాడండి. కాబట్టి కేవలం రాజకీయ విమర్శల కోసం విమర్శ చేసి దాని ద్వారా నేనేదో లబ్ధి పొందాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ లబ్ధి నల్గొండకు మీరు చెయ్యలేరని కూడా తెలిసిపోయి. మంత్రిగా 9 సంవత్సరాలు మీరు ఎలగబెట్టిన రోజుల్లోనే నల్గొండకి ఏం జరిగిందనేది నల్గొండ ప్రజలే కాదు సూర్యాపేట ప్రజలే చెప్తారు. కాబట్టి ఇలా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శల కొరకు చేసే కేసీఆర్ నుంచి మొదలు పెడితే మీ వరకు కూడా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని వారికి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఏమైనా ప్రతిపక్ష రోల్ పాటించడానికి లేదంటే ప్రతిపక్ష రోల్ పోషించడానికి కేసీఆర్ని ఏమైనా మీరు సమాయత్తం చేస్తే చేయండి, కానీ మీ వల్ల కాదు అని తేల్చుకోండి.